ఎవరు దివ్వలేని నీ రక్షణ పుచ్చి నీ జీవ గ్రంథములో నా పేరు ఉంచావు. ఎవరు ఇవ్వలేని నీ రక్షణకిచ్చి నీ జీవ గ్రంథములో నా పేరు ఉంచావు. నీ అగ్ని నా చుట్టూ సరిహద్దు చేసి పరిశుద్ధ రక్తముతో నన్ను కప్పినావు. ఏ అపాయమైనను దరిచేరనీయక, ఏ శత్రువైనను నన్ను తాకనీయక, ఏ అపాయమైనను దరిచేరనీయక, ఏ శత్రువైనను నన్ను తాకనీయక. నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా, నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా, నీ కృపతో నన్ను కాచినావు యేసయ్యా, నీ దయతో నన్ను దాచినావు యేసయ్యా. నీకే స్తోత్రము, 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 నీకే స్తోత్రము. నీ కను దృష్టి నాపై ఉంచి కను పాపవలె నన్ను కాపాడినా కరుణామయ. నీ కను దృష్టి నాపై ఉంచి నీ కను పాపవలె నన్ను కాపాడినా కరుణామయ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాలి తుఫానులు చెలరేగినా నీవుంటే నాకు చాలయ్యా. నాకున్న ధైర్యం నీవయ్యా.
ఆత్మీయుడా నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా నాకున్న బలము నీవయ్యా. ఆత్మీయుడా నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా నాకున్న బలము నీవయ్యా. యేసుడి గాలులు ఎదురొచ్చినా, గాలి తుఫానులు చెలరేగినా, యేసుడి గాలులు ఎదురొచ్చినా, గాలి తుఫానులు చెలరేగినా, నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యం నీవయ్యా, నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యం నీవయ్యా. ఆత్మీయుడా నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా నాకున్న బలము నీవయ్యా. అలసట నుండిన ప్రతి సమయములో ఓటు నీవైతివి, నేర్పుగా నడిపితివి. అల్లుకుపోయిన ప్రతి సమయములో నీవే మలచితివి, భారము తీర్చితివి. అలసట నుండిన ప్రతి సమయములో ఓర్పు నీవైతివి, నేర్పుగా నడిపితివి. అల్లుకుపోయిన అపనిందలలో నీవే మలచితివి, భారము తీర్చితివి. నాతోనే ఉంటే ఏ భయము లేదు, నాతోనే వస్తే ఏ దిగులు లేదు. నాతోనే ఉంటే ఏ భయము లేదు, నాతోనే వస్తే ఏ దిగులు లేదు. నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యం నీవయ్యా, నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యం నీవయ్యా. ఆత్మీయుడా నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా నాకున్న బలము నీవయ్యా. అనుకూలతలో నా అవసరమును నీవే కనుగొంటివి, నన్ను నిలిపితివి. అమృతమైన నీవే నాకు, నీవే
నిలిచితివి, బ్రతుకును మలచితివి. అనుకూలతను నా అవసరమును నీవే కనుగొంటివి, నన్ను నిలపితివి. అమృతమైన నీవే నాకు నీవే ఇచ్చితివి, బ్రతుకును మలచితివి. శత్రువులంతా నా చుట్టూ ఉన్నా, బంధువులంతా నన్ను వదిలేస్తున్నా. శత్రువులంతా నా చుట్టూ ఉన్నా, బంధువులంతా నన్ను వదిలేస్తున్నా. నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యం నీవయ్యా, నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యం నీవయ్యా. ఆత్మీయుడా, నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా, నాకున్న బలము నీవయ్యా. ఆత్మీయుడా, నాకున్న మంచి స్నేహితుడా, బలవంతుడా, నాకున్న బలము నీవయ్యా. యేసుడి గాలులు ఎదురొచ్చినా, గాలి తుఫానులు చెలరేగినా, యేసుడి గాలులు ఎదురొచ్చినా, గాలి తుఫానులు చెలరేగినా, నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యం నీవయ్యా, నాకున్న బలము నీవయ్యా, నాకున్న ధైర్యం నీవయ్యా. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. స్తుతి హల్లెలూయా గానం యేసునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఈ గనునికే స్తుతి హల్లెలూయా గానం యేసునామం మధురమిదే నిత్యం స్తోత్రము
స్తోత్రము ఈ గనునికే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ గానము శ్రీ యేసుకే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ గానము మా క్రీస్తుకే. ఈ గానము మా క్రీస్తుకే. కీర్తి హల్లెలూయా, గానం యేసునామం మధురమిదే, నిత్యం స్తోత్రము ఈ గనునికే. కీర్తి హల్లెలూయా, గానం యేసునామం మధురమిదే, నిత్యం స్తోత్రము ఈ గనునికే. ప్రయాసే లేదుగా, యేసే తోడుగా మాతో నడువగా, భయమే లేదుగా. ప్రయాసే లేదుగా, యేసే తోడుగా మాతో నడువగా, భయమే లేదుగా. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ గానము శ్రీ యేసుకే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం స్తోత్రము మా క్రీస్తుకే. కీర్తి హల్లెలూయా, గానం యేసునామం మధురమిదే, నిత్యం స్తోత్రము ఈ గనునికే. కీర్తి హల్లెలూయా, గానం యేసునామం మధురమిదే, నిత్యం స్తోత్రము ఈ గనునికే. క్రీస్తుని వేడగా మార్గం తానిగా, సత్యం రూఢిగా జీవం నీయగా. క్రీస్తుని వేడగా మార్గం తానిగా, సత్యం రూఢిగా జీవం నీయగా. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ గానము శ్రీ యేసుకే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం, స్తుతి స్తుతి సజీవనామం స్తోత్రము మా క్రీస్తుకే. స్తోత్రము మా క్రీస్తుకే. కీర్తి హల్లెలూయా,
యేసునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఈ గనునికే కీర్తి హల్లెలూయా గానం యేసునామం మధురమిదే నిత్యం స్తోత్రము ఈ గనునికే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం ఈ గానము శ్రీ యేసుకే స్తుతి స్తుతి శ్రీ యేసునామం స్తుతి స్తుతి సజీవనామం స్తుతి స్తుతి ఉజ్జీవనామం స్తోత్రము మా క్రీస్తుకే ఈ గానము శ్రీ యేసుకే స్తోత్రము మా క్రీస్తుకే స్తోత్రము నా రాజుకే దేవునికి హల్లెలూయా. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు.
నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. తెలివిని నమ్ముకుని తూలి పట్టాను. తెలివిని నమ్ముకుని తూలి పట్టాను. బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చింతకు చేరాను. బుద్ధి జ్ఞానము నీ దానమని చింతకు చేరాను. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. మనుషుల నమ్ముకుని మభ్యపడ్డాను. మనుషుల నమ్ముకుని మభ్యపడ్డాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన, ఆపత్కాలములో నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము.
యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా.
వారందరూ నన్ను విడిచిపోయినను, నాతో ఉన్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. నీవు సెలవీయగా శూన్యం సృష్టిగా మారనే, నీవు సెలవీయగా మారా మధురం మారనే,
ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కువ పరిశుద్ధుడా పరగల తండ్రి, నీ పరిశుద్ధమైన నీ బంగారు పాదాలకు వందనాలు ప్రభువా. గతించిన పరిశుద్ధ ఆరాధన నుండి ఈ పరిశుద్ధ ఆరాధన వరకు నీ సజీవమైన రేఖల కింద ప్రభా మమ్మల్ని అందరిని భద్రపరిచి నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, మేలును బట్టి నీ పరిశుద్ధమైన నీ బంగారు పాదాలకు వందనాలైనా. మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తి గల దేవ, సర్వంతర్యామి, నీ పరిశుద్ధమైన నీ నామానికి వందనాలు ప్రభా. ఇంతవరకు పాటల్లో నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా సహాయం చేస్తున్నావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. తండ్రి, వి స్పీక్ లైఫ్ ప్రోగ్రామ్ ఆయన దీవించండి. పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించండి. అవసరతలు ఉన్న బిడ్డలను ఆయన సహాయం చేయండి. బలహీనత ఉన్న బిడ్డలను ఆయన నీ హస్తం ద్వారా స్వస్థపరిచే హోని గాయం వాగ్దానం ప్రకారం దీవించమని, ఈ కరోనా యొక్క వైరస్ యొక్క మరణముల నుండి నేను నీ నామంలో నాయన తండ్రి విడుదల అనుగ్రహించమని, బలహీనతను బిడ్డలు నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, నీ హస్తం ద్వారా స్వస్థపరిచే హోని గాయం వాగ్దానం ప్రకారం దీవించమని, మరి కుటుంబం మరణము దుఃఖంలో ఉన్న కుటుంబాలకు నాయన నీ శాంతి సమాధానం అనుగ్రహించమని తండ్రి, నీ మందిరాన్ని నీ ఆత్మ ద్వారా అభిషేకించమని, నీ ప్రసన్నతో నీ మహిమతో నింపండి తండ్రి. వాక్యం ద్వారా నీ దైవజుడిని ఏడంతల ఆత్మతో అభిషేకించి, నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా నాయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని, విడుచున్న వాక్యాన్ని హృదయమైన పలక మీద రాసుకుని మంచి నేల మీద పడే విత్తనములైన ఆయన మా ఆత్మీయ జీవితాలు సరిచేసుకుని నీ రాకడకు సిద్ధపడకు సహాయం చేయమని యేసు నీ పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అద్భుతమైన కీర్తనలు మరి దేవుని సేవకులు ఇంచుమించుగా ఇక్కడ ఈ యొక్క దేవాలయంలో మరి 4 అలాగనే 5, 6 సంఘాల్లో మరి పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులందరము మరి బిడ్డలతో పాటు ఇక్కడ కూడుకొని ఈ యొక్క స్థలంలో నుండి లైవ్ ద్వారా అన్ని సంఘాల్లో ఉన్నటువంటి వారికి ఈ సమయంలో దైవవాక్యాన్ని బోధించడానికి, ఆయన నామాన్ని మహింపరచడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 92వ అధ్యాయము. చక్కని పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరచుకునే కృప ప్రభు అనుగ్రహించారు. పాటలు అలాగనే వాక్యము ఈరోజు మరి ఒక్కొక్కరము 4 సంఘాల్లో కలుసుకొని దేవుని స్తుతించాల్సిన సమయం. కానీ మరి దేవుడిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మరి ఈ సమయంలో ఉదయం ఈరోజు ఇక్కడ దేవాలయంలో కూడి ఇక్కడ నుండి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. ఇంతమంది సేవకులు కేవలము దేవుని పరిచర్య మీద ఆధారపడి దేవుని పని కొరకు సిద్ధపడుతూ ఆధారపడినటువంటి కుటుంబాలు కనుక వేరే వ్యాపారాలు, వేరే వ్యవహారాలు దైవజనులుగా మాకు ఏ విధమైన పరిస్థితులు లేవు. దేవుడు తన యొక్క మహా ఉచితమైనటువంటి కృపను బట్టి ప్రభు నడిపిస్తూ ఉన్నందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావము. 92వ అధ్యాయము నేను చదువుతూ ఉంటాను. దయచేసి వీలైతే మీరు నా వెనకాల పలకడానికి, ఎక్కడ ఉన్నవారు అక్కడే పలకడానికి ప్రయత్నించండి. యెహోవాను స్తుతించుట మంచిది,
మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు ఎంత అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్యనాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలే చిగుర్చుదురు. చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు. యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడుగా ఉందువు. నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయువారందరూ చెదిరిపోవుదురు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశతీరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చగా ఉందురు. దేవుడి ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, సర్వంతర్యామి, నీకు స్తోత్రాలు. నా ప్రభువా, మరొకసారి నీ మందిర ఆవరణంలోనికి మమ్మలను సమకూర్చినందులకై ఈ లైవ్ ద్వారా అనేక కుటుంబాలకు నిన్ను గూర్చినటువంటి వార్తను, నీ సువార్తను, నీ సత్య సువార్తను ప్రకటించుటకు మమ్మలను ఇంత మట్టుకు సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు. అలాగనే అనేకులతో కూడి, అనేక కుటుంబాలతో కూడి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి, సంఘమును బట్టి నీకు స్తోత్రములు. నా ప్రభువా, ఇదిగో ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో అందరితోనూ మాట్లాడండి. మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన వాక్య భాగమును మీరు మాకు అందించుమని యేసు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్ అని నాతో పాటు ఏకీభవించిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో శుభములు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించవలసినటువంటి సమయంలోనికి మనం అందరము తీసుకొని రాబడి ఉన్నాము. దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు ధ్యానించే ముందుగా మరి ప్రత్యేకమైన ప్రార్థన అవసరత ఏముందనగా, ఈరోజు మరి నిన్నటి దినాన్ని ప్రభునందు నిద్రించిన విక్టర్ సువర్ణరాజు గారి యొక్క కుటుంబం కొరకు మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. చాలామందికి తెలియదు, గుమ్మలేరులో చంద్రకాంతం పంతులం గారి యొక్క చిన్న అల్లుడు ఆయన ఒక టీచర్గా, అలాగనే ఎదురుమూడి సంఘానికి ప్రెసిడెంట్గా, ఫౌండర్గా వారి తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థము జయ నిరీక్షణ మందిరమును అక్కడ నిర్మించి అక్కడ పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. వారి యొక్క జీతంలో నుండి, వారికి వచ్చిన ఆదాయంలో నుండి మరి ఒక దైవజనుని పోషిస్తూ, ఒక దైవజనుని కుటుంబాన్ని ఆదరిస్తూ అక్కడ పరిచర్య చేస్తూ ఉండేటువంటి సహోదరులు మరి ప్రభునందు వారు నిన్న నిద్రించారు. అది తీరని వేదన, దుఃఖం ఆ కుటుంబానికి. అయితే ఆయన మహిమకు పిలువబడ్డారు. ఎందుకనంటే ఆయన తన మహిమలో ఆయనను చేర్చుకున్నారు. బైబిల్లో చక్కని మాట కనబడుతుంది, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు అని. నరులారా తిరిగి రండి అని ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నారు. అంటే మనల్ని పిలుస్తున్నారు అంటే ఆయన ఏర్పాటులో ఎంతమంది ఉన్నారో వారిని పిలుస్తున్నారు. వారు ఎక్కడున్నారు ఇప్పుడు అని అంటే ఆయన సన్నిధానంలో ఉన్నారు, ఆయన కృపలో దాగి ఉన్నారు. విడనాడబడుతున్నటువంటి మనకి దుఃఖమే, కానీ బైబిల్ మనకి చెప్తుంది ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద మనం మనస్సు పెంచుకోకూడదు అని దేవుని యొక్క వాక్యం మనకి ఇంకనూ బోధిస్తూ ఉంది. కనుక దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉండేటప్పుడు మనము దేవుని యొక్క వాక్యానికి లోబడినటువంటి వారమై ఆ యొక్క గతించిపోతున్నటువంటి వెళ్ళిపోతూ ప్రభు సన్నిధానానికి తిరుగు ప్రయాణంలో వెళ్ళిపోతున్న వారిని బట్టి
మనము దుఃఖపడక విడనాడబడిన కుటుంబం ఆదరించబడేటట్లుగాను ధైర్యపరచబడేటట్లుగాను మనం ప్రార్థించాల్సినటువంటి అవసరత ఉంది. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి మనము కొన్ని అనుభవాలు మనం నేర్చుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము నుండి చిన్న వాక్య భాగాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్త 5వ అధ్యాయము. ఈ యొక్క 5వ అధ్యాయాన్ని మనము చూసినప్పుడు ఈ యొక్క 5వ అధ్యాయంలో కొన్ని అద్భుతాలు ఇందులో వ్రాయబడి ఉంటాయి. అందులో 25వ వచనము నుండి కొద్ది వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనము నుండి. ఈ 25వ వచనం నుండి మనం చూసినప్పుడు ఇక్కడ రక్తస్రావము గల స్త్రీ స్వస్థపరచబడిన సందర్భం ఇక్కడ మనకి కనబడుతుంది. చదువుదామా. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగుగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూసెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకైన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. ఈ చదవబడిన వాక్య భాగాన్ని చూస్తే ఒక దీర్ఘ వ్యాధి కలిగినటువంటి స్త్రీగా ఈమె కనబడుతూ ఉంది. దీర్ఘ వ్యాధులు మనకి ఉండేటువంటివి ఈ పాండమిక్ సీజన్ లేకపోతే ఈ అంటువ్యాధుల కాలము గత సంవత్సరం నుండి ప్రారంభమైంది. ఈ అంటువ్యాధుల కాలం ఈ గత సంవత్సరం నుండి ప్రారంభమైనటువంటి ఈ అంటువ్యాధులు మొదటి సంవత్సరంలో అయితే అప్పట్లో మందులు కూడా ఉండేటువంటివి కావు. వ్యాక్సిన్స్ లేవు, మందులు లేవు. కొన్ని లక్షల మంది, కనపడేటువంటి కొన్ని లక్షల కంటే కనపడని కొన్ని లక్షల మంది వారు ప్రాణాలని పోగొట్టుకున్నారు. అయితే మరలా దేవుడు మరి ఎందుకనో తన కృప చూపించి వ్యాక్సిన్స్ సిద్ధం చేసి, అలాగనే మందులు సిద్ధం చేసి, జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహింపజేసి, వైద్యులకు తన జ్ఞానాన్ని అనుగ్రహింపచేసి మరొకసారి మళ్ళా అనేకుల్ని మళ్ళీ దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు. వ్యాధి అనేటువంటిది ఈ యొక్క స్త్రీ జీవితంలో వచ్చినటువంటి వ్యాధి రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ. ఈ రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ పాత నిబంధన ప్రకారం మనం చూస్తే రక్తస్రావము కలిగినటువంటి వారు ఊరికి దూరముగా ఉండాలి. అనగా వారు కడగా ఉండవలసినటువంటి అవసరత ఉంది. నలుగురిలో కలవడానికి వీల్లేదు. పాత నిబంధన గ్రంథంలో కొన్ని అధ్యాయాలు మనం చూస్తే అందులో ఏమని రాయబడుతుందంటే, కడగా ఉన్నటువంటి స్త్రీని ముట్టుకున్నటువంటి వాడు ఎవడైనా ఉంటే వాడు అపవిత్రుడవుతాడు అనేటువంటి మాట ఉంది. వాడు ఉదయం నుండి సాయంకాలం వరకు వాడు కడగా ఉండాలి, వాడు పవిత్రుడు కాడు, వాడు అపవిత్రుడు. అలాగే శవమును ముట్టినటువంటి వాడు అపవిత్రుడు. ఇశ్రాయేలీల్లో లేవీ వంశపు వారైతే, అసలు దేవుని పరిచర్య చేసే యాజకులైతే శవమును కూడా ముట్టకూడదని వ్రాయబడి ఉంది. ఈ రీతిగా ఇలాంటి సందర్భాలు మనం చూసినప్పుడు వ్యాధి బాధ కంటే అంటరాని వారిగా అందరూ చూడడం అనే వేదన అది ఇంకా చాలా ఘోరమైంది.
మా ఇంట్లో మేముండేటువంటి గృహంలో గత 20 రోజులు కిందట మా అమ్మగారికి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మేము కనీసం చూడడానికి కూడా మాకు భయం వేసేది. ఎందుకంటే ఆ వ్యాధి యొక్క తీవ్రత అలాంటిది. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, అది ఎవరి కుటుంబాలైనా సరే, మాకే కాదు, ఈ వాక్యం వింటున్న ఎన్నో కుటుంబాల్లో ఒకవేళ అలాంటి వారు ఎవరి ఇంట్లోనన్నా ఉంటే వాళ్ళకి ఆ అనుభవం తెలుస్తుంది. మనల్ని చూస్తే రోడ్డు మీద పారిపోతూ ఉంటారు జనం. మనం ఏదో నిజంగా మనం తెగులుండి ఉన్నటువంటి వారిలాగా. మనల్ని పలకరించడానికి ఎవరు ఉండరు. ఒక కుక్క కన్నా కాస్తంత అన్నం పట్టుకెళ్ళి ప్లేట్ దగ్గర పెట్టి తినమ్మా అని తినిపిస్తామేమో, కానీ ఆ తెగులు కానీ మన జీవితాల్లో వస్తే, అది వచ్చిన వారి జీవితాలకైతే ఇది అనుభవం తెలుస్తుంది. అలాంటి వారికైతే ఆ గుమ్మం దగ్గరే ప్లేట్ పెట్టేస్తే లోపల నుంచి ఆ ప్లేట్ అందుకొని తినేసి మళ్ళీ కడిగేసి శుభ్రంగా ప్లేట్ బయట పెట్టాలి. ఈ అంటరాని స్థితి, లేకపోతే నేను ఇలాంటి ఒక వేదనలో ఉన్నాను అనేటువంటి మానసికమైనటువంటి వేదన, అది చాలా ఘోరమైనది. ఇప్పుడు ఒక మాట మనకి సమాజంలో వినబడుతుంది, మనోవ్యాధికి మందు లేదు అనే మాట. కానీ ఒక భక్తుడు ఒక పాట రాశాడు, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. దిన క్రమాన శాంతి గుణంబులు, దిన క్రమాణ శాంతి గుణంబులు దీనులకిచ్చు చుండును. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. హల్లెలూయా. అద్భుతమైనటువంటి కీర్తన. అందులో మనోవిచారము అనేటువంటిది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అది నాకు తెలిసి ఈ వాక్యాన్ని వింటున్న చాలామంది అనుభవిస్తున్నారేమో అనుకుంటున్నాను నేను. కొంతమంది మనం చాలా బాగా తింటున్నాం, పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం ఇంట్లో కూర్చుని నీడపట్టు నుండి రంగులు వచ్చేస్తున్నాయి, పొంగులు వచ్చేస్తున్నాయి, కానీ తిన్నది వంట పట్టడం లేదు. కారణం ఏంటంటే మనోవిచారం. ఏంటి మనోవిచారము అంటే, నాకు ఇలాంటి తెగులు వస్తే నా ఇంటి వాళ్ళు ఏమైపోతారు, లేకపోతే నా ఇంటిలో వాళ్ళకి ఈ తెగులు వస్తే నేనేమైపోవాలి, లేకపోతే నాకు ఇలాంటి సమస్య వస్తే నేను అప్పిచ్చిన వాళ్ళు ఏమైపోతారు, లేకపోతే నాకు అప్పిచ్చిన వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళు నన్ను ఎన్నో అవమానాలు పెడతారు. నాకు ఇలాంటి అనారోగ్య పరిస్థితి వస్తే నా పిల్లల పరిస్థితి ఏంటి, లేకపోతే నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, నా యొక్క పరిస్థితులు ఎలాగ మారిపోతాయనే మనోవేదన మనోవేదన మనోవేదన. ఈ యొక్క స్త్రీ 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ ఉందే. ఇప్పుడు ఈ రోజుల్లో రక్తస్రావ రోగం అనేటువంటి దానిని గూర్చి అంతగా అంటూ అని చూడరు దీన్ని. ఎందుకనంటే నవీన కాలంలో, ప్రస్తుత కాలంలో ఆ యొక్క సందర్భాన్ని మరుగు చేయొచ్చు, అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ దినాల్లో ఉండేటువంటి ఇలాంటి ఒక అనారోగ్య పరిస్థితిని బట్టి జీవిత కాలము ఆమె కడగా ఉండాలి, ఆమె అపవిత్రురాలు. ఏ కార్యక్రమానికి వెళ్ళకూడదు, ఎవరిని చూడకూడదు, ఎవరిని ముట్టుకోకూడదు, ఎవరితోనూ మాట్లాడుకోకూడదు. ఇంతకీ ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కరోనా తెగులైతే కాసంత మాస్క్ వేసుకుని ఎక్కడికైనా వెళ్ళొచ్చు, మాట్లాడవచ్చు, ఈవెన్ హాస్పిటల్కి కూడా వెళ్ళొచ్చు. కొంతమంది అయితే 3 రోజులు 4 రోజులు మందులు వాడేసి 5వ రోజు నుంచి రోడ్డు మీద తిరిగేస్తున్నారు. ఎవడు తెచ్చి పెడతాడు మాకు, ఎవడు పోషించుతాడు మమ్మల్ని అని చెప్పేసి అని. అది మంచిది కాదు. ఒక 10 రోజులైనా ఇంటి పట్టున ఉండాలి. 14 రోజులు ఖచ్చితంగా ఇంటి పట్టున ఉండడం చాలా మంచిది. సరే, ఈ యొక్క స్త్రీ అయితే ఆమె కడగా ఉండాలి. ఎన్ని రోజులైతే ఆ బిడ్డ ఆమెకు ఆ యొక్క అనారోగ్య పరిస్థితి ఉంటుందో అన్ని రోజులు కూడా భర్తకు దూరంగా ఉండాలి, పిల్లలకు దూరంగా ఉండాలి, తల్లిదండ్రులకు దూరంగా ఉండాలి, బంధువులకు దూరంగా ఉండాలి, శుభకార్యాలకు దూరంగా ఉండాలి.
15 రోజులు 14 రోజులు మనం ఇంట్లో ఉంటే మనకి బెంగ వచ్చేస్తుంది. ఎవరితోనూ మాట్లాడకుండా, ఎవరిని పలకరించకుండా, ఏ వీధికి వెళ్ళకుండా, మనం ఎక్కడికి వెళ్ళకుండా, ఎవరు మన ఇంటికి రాకుండా, మనము అంటరానోళ్ళలాగా, వాళ్ళని మనం అంటరానోళ్ళలాగా చూడడం. ఎవడన్నా మన ఇంటికి కొత్తడు వస్తుంటే ఆడికి తెగులు తీసుకొస్తున్నాడేమో అని చూసి ఇంత దారుణమైనటువంటి స్థితి ఆమె జీవితంలో, ఆ మనోవేదన ఆమె అనుభవించింది. అయితే దేవుని పిల్లలారా, ఆమె ఆ వ్యాధిని తగ్గించుకోవడానికి ఆమె చేసిన పని ఏంటంటే, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. చద్దామంటే సావురాని తెగులది, చద్దామంటే సావురాని తెగులు. ఎన్నో తిప్పలు పడింది వైద్యుల చేత. వైద్యులు ఎక్కడ లేని ప్రయోగాలు చేసేవారేమో ఆమె జీవితంలో. ఎందుకనంటే ఒక కోణంలో నుంచి వైద్యులు 7-8 కోణాల్లో నుంచి ఆలోచిస్తారు. ఈ ట్యాబ్లెట్ వేస్తే ఏమవుతుంది, అసలు లోపల ఉన్న ప్రాబ్లం ఏంటి సమస్య అని చెప్పి. అలాగా ఆమె జీవితం ఏమైపోయిందంటే, ఆమె శరీరం ఏమైపోయిందంటే ఒక పరీక్షా కేంద్రంలాగా తయారైపోయింది. చివరికి ఆమె చేసినటువంటి, ఆమె గురించి రాయబడి ఉంది 26వ వచనంలో, తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. అంటే వర్స్ అన్నమాట, వర్స్ కండిషన్. చాలా దారుణమైనటువంటి కండిషన్లోనికి ఆమె వెళ్ళిపోయింది. మీరు బాగా ఆలోచించండి. ప్రస్తుతం కోవిడ్ అనారోగ్య పరిస్థితుల్లో ఎంతమంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారో, వ్యతిరేకతను అనుభవిస్తున్నారో, వేదన అనుభవిస్తున్నారో, లేకపోతే మానసికమైనటువంటి తొందర అనుభవిస్తున్నారో, ఆ తొందర గుండా ఈమె ప్రయాణం చేసింది ఈ స్త్రీ. అలాంటి ఒంటరి పరిస్థితులు కనపడి ఇక ఆ ఊర్లో ఆమె నోటెడ్ అయిపోయింది. ఆమె అపవిత్రురాలు, ఆమె రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీ, ఎవరు ముట్టుకోకూడదు, ఇంట్లో వాళ్ళు ముట్టుకోరు, మనం కూడా ముట్టుకోకూడదు, ఆమెను ముట్టుకుంటే మనం కూడా అపవిత్రులం అయిపోతాం అని ఎవరు మట్టుకు వాళ్ళు ఒక హీనంగా ఆమెను చూస్తున్నటువంటి సందర్భం చాలా దుఃఖకరం. తెగులొచ్చే బాధ సగమైతే జనాలు చూసేటువంటి చూపు, లేకపోతే జనాల వరకు ఎందుకండి, ఇంట్లో వారి సైతం ఎవరు వస్తారు చెప్పండి, ఎవరు వెళ్తారు చెప్పండి, ఎవరికి సాధ్యం చెప్పండి, ఎవరికంత ధైర్యం చెప్పండి. నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారితో మాట్లాడాను ఇటీవల కాలంలో. హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడితే నాకు చెప్పిన సందర్భం నాకు ఆశ్చర్యం అనిపించింది. కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయట. హాస్పిటల్లో డాక్టర్ గారు ఒక ఇంట్లో ఉంటారు, ఆన్లైన్లో చూస్తూ ఉంటారు. చూసిన తర్వాత నర్సులకు అప్పచెప్తారు పేషెంట్ని. ఆ పేషెంట్కి పలానది, ఈ పేషెంట్కి పలానది. నర్స్తో అగ్రిమెంట్ అన్నమాట. ఎందుకురా ఇన్ని లక్షలు వసూలు చేస్తున్నారు డాక్టర్లు, ఎందుకు ఇన్ని లక్షలు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి నాకు కొంచెం అనుమానం వచ్చి ఆయన అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నర్స్తో అగ్రిమెంట్ అన్నమాట. ఇదిగో నువ్వు ఈ యొక్క కోవిడ్ పేషెంట్స్తో నువ్వు పనిచేయాలి, నీకు ఏదైనా తేడా వచ్చిందనుకో నేను ఒక 20 లక్షలు ఇస్తాను నీ కుటుంబానికి, నీకు ఫ్రీగా ఉచితంగా నేను వైద్యం చేస్తాను, నువ్వు ఒక 20 లక్షలు. వాళ్ళు దే ఆర్ రిస్కింగ్ దేర్ లైఫ్, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ యొక్క శరీరాన్ని, లేకపోతే వాళ్ళ యొక్క ప్రాణాన్ని రిస్క్ చేసి ఆ కోవిడ్ ఆ యొక్క రూమ్స్లో 10 మందికి 20 మందికి వైద్యాలు చేస్తున్నారు. వైద్యుడు ఎప్పుడో వైద్యులు వెళ్తారు. 550 మంది వైద్యులు చనిపోయారట ఈ సీజన్లో. 550 మంది వైద్యులు. మనకి అంత దారుణమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉంది. అయితే ఆ అంటరానితనంగా చాలా కొద్ది మంది పేషెంట్స్ అయితే చెప్పిన మాట ఏంటంటే, మేము హాస్పిటల్కి వెళ్తాం, లోపల పెట్టేశారు, మమ్మల్ని ఎవరు చూడడానికి రారు. ఎవరు చూడడానికి వెళ్తారు? ఎవరికి సాధ్యం అవుతుంది? సరే, ఇప్పుడు మనం వాక్యాన్ని వింటున్నాం, మనకి సాధ్యం అవుతుందా? మన ఇంట్లో వాళ్ళకి ఎవరికి రాకూడదు. ఒకవేళ దేవుని ఏర్పాటులో ఉంటే గనక వచ్చి పడింది అనుకోండి, మనం వెళ్ళి ధైర్యంగా చేయగలమా? ఎవరికి సాధ్యం అవుతుంది? ఎవరి జీవితాన్ని ఎవరు సాక్రిఫైస్ చేస్తారు? ఎవరు రిస్క్ చేయగలరు? ఎవరు కుటుంబాన్ని విడిచిపెట్టేసి నా పిల్లలు ఏమైపోయినా పర్లేదు, నా కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు అని ఎవరు రిస్క్ చేయగలరు? అది అసాధ్యం కదా. సో ఈమె జీవితం కూడా ఏమైపోయిందంటే అలాంటి ఒక మనోదుఖము, మనోవేదనకు గురైపోయింది. ఇక వర్స్ కండిషన్ వచ్చింది.
ఎన్ని సంవత్సరాలు ఆ బాధ ఆమె పడింది అని బైబిల్లో రాయబడిందంటే 12 సంవత్సరాలు ఆ వేదన ఆమె అనుభవించింది. 12 సంవత్సరాలు. మనకి 14 రోజులు మనకి ఇంట్లో క్వారంటైన్లో ఉండమంటే మనకి అసలు బుర్ర పనిచేయదు. నేను మా అమ్మ వాళ్ళకి వచ్చిన అనారోగ్య పరిస్థితుల్లో ఒక 5 days ఒక 5 రోజులు 8 రోజులు ఇంట్లో అలా కూర్చొని ఉన్నాను. కూర్చునేసరికి మాకు భోజనం పట్టుకొచ్చేవారు చర్చి దగ్గర పట్టుకొస్తే మేము పైకి మోసుకుని వెళ్ళి భోజనం తినేవాళ్ళం. అంటే ఎవరు ఇక్కడికి రాకూడదని చెప్పేసాను అనమాట. కింద అమ్మ వాళ్ళు ఉంటారు కాబట్టి మన వలన ఎవరికి డిస్టర్బెన్స్ అవ్వకూడదు, ఇంకొకరికి వచ్చింది వాళ్ళ వలన అనే నింద అనుభవించకూడదని అనమాట. సో ఆ టైంలో నాకు 3 రోజులు పెట్టినా నాకు తిండి ఎక్కేది కాదు లోపలికి. బెంగ, బహుశా ఆ స్త్రీ తిండి కూడా కట్టేసి ఉంటుంది, ఆ స్త్రీ అందరికీ దూరం అయిపోయి ఉంటుంది. ఎంత మనోవేదన అనుభవించి ఉంటుందో దేవుని పిల్లలారా. అయితే లాస్ట్కి ఆమె చేసినటువంటి పని ఏంటంటే ఆమె యేసును గురించి వింది. 27-28 వచనం. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ఎలాగ ఆమె రిస్క్ చేసిందో చూడండి, ఎలాగో ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిందో చూడండి, ఎలాగున యేసు ప్రభు వారిని ఆమె దర్శించిందో చూడండి. జనములకు కనపడకుండా ఇది సాధ్యమేనా? జనాలకి కనపడకుండా ఉండడం అనేది సాధ్యమేనంటారా? సాధారణంగా ఎవరికి కనపడకుండా ఉండాలంటే రాత్రులు మనము ఎవరికి కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళాలి. వీధిలో వాళ్ళకి ఎవరికి కనపడకూడదు, ఇంట్లో వాళ్ళకి ఎవరికి, అందరూ నిమ్మలించిన తర్వాత అందరూ పడుకున్న తర్వాతే అలాంటి పరిస్థితులకి వెళ్ళాలి. అలాగే మనం చూస్తే దొంగతనాలు కూడా చూడండి ఎప్పుడు జరుగుతాయి? తెల్లవారుజామున జరుగుతాయి, అని అందరూ పడుకున్న తర్వాత జరుగుతాయి అవి. ఇలాగన ఈమె అంతమంది జనంలో నేను ఏమైపోయినా పర్వాలేదు, నేను ఎవరికీ కనపడకూడదు అనుకుని బహుశా ఆమె ముసుగు వేసేసుకున్నదేమో, తన శరీరం అంతా కప్పేసుకుందేమో, ఎవరికీ కనపడకూడదు. కానీ నేను ఎవరికి కనపడాలంటే నా తండ్రికి నేను కనపడాలి, నా ప్రభు ఆ యొక్క కృప నాకు కావాలి అని జనసమూహంలో వచ్చి ఆమె వెనుక తట్టుకెళ్ళి ఆమె వస్త్రమును ముడితే చాలు నేను బాగుపడతానని తన హృదయంలో విశ్వసించింది. ఇది దేవుని పిల్లలారా, ఇది మనకి దేనికి సాదృశ్యం అంటే ఆయన వాగ్దానాలని మనం నమ్మవలసినటువంటి వారమై ఉన్నాం. మనం అనొచ్చు ఏంటంటే ఏ తెగులు నీ గుడారమును సమీపించదని చెప్పేసి వాగ్దానం మనకి బైబిల్లో ఉందండి. ఆ వాగ్దానాలన్నీ దేవుడు మన కోసమే పెట్టాడండి అని చెప్పని. అయితే ఇక్కడ ఆయన ఇచ్చిన వాగ్దానాల కంటే ఆయన చిత్తం చాలా ఇంపార్టెంట్, అది మనం మర్చిపోకూడదు. ప్రభువా, నేను బ్రతికుంటే నీ కోసం బ్రతుకుతాను, నీ పరిచర్య చేస్తాను. ఆయన మన పని ఉందంటే ఆయనకి ఖచ్చితంగా ఆయన మనల్ని బ్రతికిస్తాడు, ఎలాగైనా బ్రతికిస్తాడు. చూడండి, యోనా అనుకున్నాడు నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అన్నాడు. నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అంటే సముద్రంలో పడవేసేటువంటి సమయానికి దేవుడు అప్పటికప్పుడు స్పాంటేనియస్గా దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడంటే ఒక మత్యముని ఏర్పాటు చేశాడు. మత్యానికి ఏం పెట్టాడంటే ఆడిని చంపక, ఆడు పని ఉంది నాకు, ఆడు పడతాడు నీటిలో పడగానే ఆడు ముక్కుల్లో కూడా నీళ్ళు వెళ్ళకూడదు, నువ్వు ఆమ్మని పట్టుకోవాలని. పట్టుకుని ఏం చేయాలంటే నువ్వు మింగడానికి ఇల్లేదు, ఆయన్ని కక్కడానికి ఇల్లేదు. నువ్వు ఆయన డైరెక్ట్గా ఎక్కడ తీసుకెళ్ళాలంటే నినివే అనే పట్టణానికి తీసుకెళ్ళాలి, అక్కడే కక్కు. నినివే పట్టణానికి వెళ్ళకుండా తర్షీసుకి వెళ్తున్నాడు. ఆ యొక్క నావలో వాడలో ఉంటే తర్షీసుకు పోతాడు. కానీ నువ్వేం చేయాలంటే నినివే అనే పట్టణాన్ని తీసుకెళ్ళి అక్కడ అన్ని కక్కే. ఇది దేవుని యొక్క ప్రణాళిక. పోదామనుకున్న మనం పోకూడదనుకున్న దేవుడు కానీ వచ్చాయిరా బాబు అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధానానికి వెళ్ళిపోవాలి. ఇది ఫిక్స్ చేసేసుకోవాలి మన హృదయాల్లో. ఇది ఫిక్స్, 100% ఫిక్స్. మన ఫ్యామిలీల్లో ఇంతకుముందు ఏదో తప్పించుకోవడానికో లేకపోతే ఇంతకుముందు ఏదేదో అనుకోవడానికో ఆ రోజులు వెళ్ళిపోయినాయి. గత 2 సంవత్సరాలుగా జీవితానికి ఏంటంటే నా పనుంది ప్రభువా నీకంటే
ఆయన ఖచ్చితంగా మనల్ని బ్రతికిస్తాడు. ఈడు పని లేదు మనకి, ఈడు వేస్ట్ క్యాండిడేట్ మనకి, ఈడు అవసరం లేదు అని ఇంక దేవుడు అనుకున్నాడు అని అంటే, ఇంకా ఆయన చిత్తం అయిపోయిందంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. ఇది మనము ఖచ్చితంగా మన అంతరంగాల్లో మనం దాచుకోవాలి ఈ యొక్క ఆలోచన. ఇక్కడ ఈమె విషయంలో అయితే ఈమె ఏం చేసిందంటే వస్త్రపు చెంగు పట్టుకుంది, ఆయన మహిమను పట్టుకుంది, ఆయన యొక్క సన్నిధానానికి వెళ్ళింది. ప్రభువా, ఎలాగైనా నన్ను బ్రతికించు, నాకు ఈ తెగులు, నాకు ఈ మనో దుఃఖాన్ని నాలో నుండి తొలగించిన ఆయన అని ఆమె ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన విశ్వాసమును బట్టి ఆమె వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే జరిగిన అద్భుతం ఏంటో చూడండి. ఇక్కడ ఏం రాయబడి ఉన్నదంటే, వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళదని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచునుట చూచున్నవి, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూశాను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గల దానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. ఖచ్చితంగా దేవుడు మన జీవితాలను బాగు చేసేటువంటి దేవుడు. ఇంకా మనం సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని పని కోసం మనల్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు ఇంకా మనల్ని వాడుకోబోతున్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఒకవేళ ఇంకా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నవారు ఎవరైనా ఈ మాటలు వింటూ ఉంటే ఆయనందు విశ్వాసం ఉంచండి. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు మనకి విడుదల కలుగుతుంది. అప్పుడు మీరు అనొచ్చు, ఆ దినాల్లో అయితే యేసు ప్రభు వారు పలానా చోట తిరుగుతున్నారండి అని ఆమె తెలుసుకొని ఆమె దగ్గరికి వెళ్ళింది. నేను ఎక్కడ తిరగగలను, నేను ఎక్కడికి వెళ్ళగలను, నేను రోగిగా హాస్పిటల్లో ఉన్నాను, నేను వేదనకరమైన స్థితిలో మంచం మీద ఉన్నాను, నేను ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో నా జీవితం చిక్కుకొనుంది, నేను నా కుటుంబాన్ని నేను కలుసుకోలేను, ఆయన వస్త్రపు చెంగు నాకు ఎక్కడ దొరుకుతుంది అని అనుకోవచ్చు. దేవుని వాగ్దానం, అందుకనే ప్రభు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చారు. ఎక్కడ 2, 3 కూడి నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం ఇచ్చారు. ఆయన వస్త్రపు చెంగు ఎక్కడికి వస్తుందంటే 2, 3 కూడి ప్రార్థన చేస్తే ఆ వస్త్రపు చెంగు అక్కడికి వస్తుంది. విశ్వాసముతో అడిగినప్పుడు ఆయన అద్భుతాన్ని చేయగలిగినటువంటి దేవుడు, 12 సంవత్సరాలు సకానికి జీవితం ఆమె నష్టపోయింది. రెండవ నష్టం ఏంటంటే తనకున్నటువంటి ఆ 12 సంవత్సరాల్లో తన ఆస్తి అంతా కూడా ఖర్చు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ చివరగా తన ప్రయత్నం ఏంటంటే, నాయన నీవు నన్ను బాగు చేయగలిగిన దేవుడు, నా 12 సంవత్సరాలు పోయింది వెళ్ళిపోయింది, మళ్ళీ అది మరలా నా జీవితంలోకి ఇంక రాదు. ఈ 12 సంవత్సరాలు నా ఆస్తి అంతా పోయింది, వైద్యులు నా ఆస్తి అంతా తినేశారు, పోనీ నాకు అది పోయినా ఇది పోయినా అట్లీస్ట్ కొన్నాళ్ళు నేను బ్రతకాలనుకుంటున్నాను, గౌరవంగా బ్రతకాలనుకుంటున్నాను, కనీసం అంతా కోల్పోయినా నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరచు నాయనా అని తను ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని పిల్లలారా, మీకు ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సామర్లకోటలో నేను చెప్పాను చూడండి, మా బావగారు రాజుగారు ప్రభునందు నిద్రించారని, తన భార్య ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిన్న నేను వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి మాకు. అయితే నేను ఫోన్లో మాట్లాడినప్పుడు ఎవరున్నారు ఆ ఇంట్లో అని అడిగితే అలా 3 ఉన్నారండి. ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి కావాల్సి వచ్చినా ఎవరు అడిగినా ఎవరిని గుర్తు చేసుకుంటారో తెలుసా? రాజు ఎక్కడున్నారు, సువర్ణ రాజు ఎక్కడున్నారు అని ఎదుగుతారు. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా వచ్చిందంటే ఎవరు లేని పరిస్థితి. కానీ బహుశా మనం అనుకోవచ్చు ఆ ఎవరు లేరని అనుకుంటున్నాం, కానీ ప్రభు ఖచ్చితంగా అక్కడ ఉంటారు అనే విశ్వాసం మనం కలిగి ఉండాలి. దేవుడు ఆ తల్లిని స్వస్థపరిచి ఆ బిడ్డల్ని ధైర్యపరిచి మరి వారి తల్లిదండ్రుల కంటే ఆ తండ్రి కంటే మంచి పరిచర్య చేయడానికి దేవుడు ఆ కుటుంబాన్ని వాడుకోగలిగిన దేవుడని మనం విశ్వసించాలి. ఇలాగన
ఈ సందర్భాన్ని వాక్యాన్ని మనం చూస్తే ఆమె అప్పుడు లైవ్లో యేసు ప్రభు ఉన్నారు కాబట్టి వెళ్ళింది. ఇప్పుడు ఎక్కడ 2-3 కూడి అందుకనే కుటుంబారాధనలు సాయంకాల సమయంలో మనము ఎన్నెన్నో కార్యక్రమాలు చూస్తూ ఉంటాం. కానీ చర్చ్ ఫ్యామిలీ అంతా కలిసి ఈ ఆన్లైన్లో మనం కూడుకొని ఫేస్బుక్ ద్వారా వీ స్పీక్ లైఫ్ ద్వారా ఒక ఫ్యామిలీ ప్రేయర్ లాగా పెట్టేది ఎందుకు? అందుకనే కుటుంబారాధన. ఆ కుటుంబారాధన 3-4 కూడుకొని ప్రార్థిస్తే నేను మీ వారి మధ్యలో ఉంటాను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు, వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు. మేబీ జీవితంలో చాలా కోల్పోయి ఉండొచ్చు. ఈ యొక్క సీజన్లో మాకు ఉద్యోగం పోయిందండి, మా వ్యాపారాలు పోయినాయండి, మా ఆదాయాలు పోయినాయండి, మాకు కొన్ని కోట్ల నష్టం వచ్చిందండి, లక్షల నష్టం వచ్చిందండి, మనుషులు మేము కోల్పోయామండి అని ఎంతమంది మన నష్టాన్ని మనం ప్రభు సన్నిధానంలో చెప్పుకున్న మన హృదయాల్లో అనుకోవచ్చు, చాలా నేను మిస్ అయ్యాను, చాలా లాస్ అయ్యానని. కానీ స్టిల్ దర్ ఈజ్ ఎ హోప్ ఇన్ జీసస్. యేసు నామములో ఇంకా మనకు నిరీక్షణ ఉంది, యేసు నామములో మనకి ఇంకా విశ్వాసం ఉంది. కోల్పోయిన కాడికి కోల్పోయాను ప్రభువా, ఇక నాకు మంచి రోజులు దయచేయి, మంచి దినాలు నాకు దయచేయి నాయన, నీ వాక్యం కొరకు నేను సిద్ధపడే అవకాశం దయచేయి నాయన, నీ రాజ్యం కొరకు నేను సిద్ధపడే అవకాశం దయచేయి, అనేకులను నీ రాజ్యం కొరకు సిద్ధపరిచేటువంటి అవకాశాన్ని నాకు దయచేయి అని ప్రార్థించడానికి మనం సిద్ధంగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఆమె జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప మేలు, ఆమె పరిపూర్ణమైనటువంటి స్వస్థతను దేవుడు ఆమెకు అనుగ్రహించారు. ప్రభువారు ఇచ్చినటువంటి మాట, ఒక గొప్ప వాగ్దానం ఏంటి తెలుసండి? సమాధానము గల దానవై పో. ఈరోజు లేనిది ఏంటో తెలుసండి, చాలా హృదయాల్లో నో పీస్, సమాధానం లేదు. రాత్రులు పడుకుంటే ఎంతమంది హాయిగా అలా పడుకొని పొద్దున్నే లేచేవాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు. పడుకుంటున్నారు అలాగా, పొద్దున్న ఎప్పుడుకో 9కి 10కి లేస్తున్నారు. కానీ చాలా కుటుంబాల్లో మాత్రం రాత్రులు సరిగా నిద్రపట్టడం లేదు, రాత్రులు ఏమాత్రం నిద్రపట్టడం లేదు. ఏయో ఆలోచనలు, బైబిల్ చదువుదామంటే ఏయో ఆలోచనలు వచ్చి పడుతున్నాయి. ఆమె దొరికినటువంటి ఒక గొప్ప భాగ్యం ఏంటంటే సమాధానము గల దానివై పొమ్ము, సమాధానము గల దానివై పొమ్ము. ప్రార్థన చేసుకుందామా, ప్రార్థన చేసుకుందామా. తలలో ఉంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థనలు ఏకీభవిద్దాం. ప్రతి వారు ఒక కీర్తన పాడుతూ ఉండగా చిన్న బిడ్డలు వారితో పాటు ఏకీభవిస్తూ కళ్ళు మూసుకొని ఎక్కడున్నవారు అక్కడే నీ సన్నిధి మాకు దయచేయండి ప్రభువా. నీ సన్నిధిలో ఉండి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ మహిమ నాయనా మేమున్న చోటును మా దగ్గరకు తీసుకుని రండి ప్రభువా. ఇక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటారని వాగ్దానం ఇచ్చిన తండ్రి నాయనా, మీరు అక్కడ ఉంటే నాయనా, మీ సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ నీ మహిమ, నీ వస్త్రం ఉంటుంది ప్రభా. ఆ మహిమను మేము తాకు అనుభవం మాకు దయచేయండి ప్రభా. ఇప్పుడే గొప్ప విడుదల దయచేయండి, ఇప్పుడే గొప్ప సమాధానం మా హృదయములలోనికి వచ్చును గాక. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ కృప కొరకు
కృప కొరకు నే వేచియుండగా మమ్ము కరుణించవా నా యేసయ్యా. నీ కృప కొరకు నే వేచియుండగా మమ్ము కరుణించవా నా యేసయ్యా. అవును ప్రభువా, కొన్ని నెలల నుండి కొన్ని సంవత్సరముల నుంచి మేము ఇంత దుఃఖం అనుభవిస్తుంటే, ఆ స్త్రీ 12 సంవత్సరాల నుంచి ఆ వేదన, ఆ 12 సంవత్సరాల నుంచి ఆ మనోవేదన, ఆ 12 సంవత్సరాల నుంచి ఆ ఒంటరితనం, నా అనేవాళ్ళు ఉండి లేక, హత్తుకునేవాళ్ళు ఆదరించేవాళ్ళు ఉండి లేని పరిస్థితులు. ఆమెను కనికరించిన దేవా, ప్రతిరోజు మరణ వార్తలు వినలేకపోతున్నాం నాయనా. ప్రతిరోజు మనోవేదనతో ఎంతమంది గురవుతున్నారో అనుదినము ఈ భయానక పరిస్థితి నుంచి విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం. నీకైతే అసాధ్యమైంది ఏది లేదు ప్రభా, నీకు సమస్తం సాధ్యం ప్రభా. ప్రతి వేదన తొలగించగలిగిన దేవుడు, నీకు అసాధ్యమే ఉంది ప్రభా. ఒక్క మాట సెలవిస్తే చాలు, సమాధానము గల దానివై పొమ్ము అని ఒక్క మాట సెలవిస్తే చాలు. ఆమె ఇంకెప్పటికీ ఒంటరిది కాదు ప్రభా. ఎంతమంది ఈ మనోవేదనతో ఒంటరితనంలో ఉన్నారు, ఆప్తులను పోగొట్టుకొని, అవసరమైన వాళ్ళను పోగొట్టుకొని. నీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. సమాధానం దయచేయండి, ధైర్యపు ఆత్మను దయచేయండి. ఇప్పుడు వచ్చిన ఎంతమంది కుటుంబాలైతే ఈ యొక్క లైఫ్ స్పీక్ లైఫ్ ద్వారా సంఘాల్లో ఉన్నటువంటి వారు, ఆయా పట్టణాల్లో, ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రియ బిడ్డల కొరకు ప్రార్థిస్తూ పరిపూర్ణమైనటువంటి ధైర్యమును, పరిపూర్ణమైనటువంటి ఆదరణను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయినా నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. మేమే కాదు ప్రభా, ఈ బాధ అనుభవిస్తుంది అన్ని చోట్ల, ప్రతి స్థలాల్లో, ప్రతి పట్టణాల్లో, ప్రతి గ్రామాల్లో. నాయన భారతదేశం దుఃఖిస్తుంది ప్రభా, క్రైస్తవులు దుఃఖపడుతున్నారు ప్రభా, అన్యులు, బయట వారు అనేకులు. నాయన మరొకసారి నీ కృప కొరకు ప్రార్థిస్తున్నాం. జరిగిన నష్టం చాలు ప్రభా, మమ్మల్ని కనికరించు బాబు, కనికరించు నాయన, కనికరించు నాయన, కనికరించు నాయన. దయ చూపించు ప్రభువా, కృప చూపించు ప్రభువా. నీ మందిరములు తెరవబడినట్లు సహాయం చేయి ప్రభువా. మునుపటికి మించిన మహిమ నీ మందిరములలో నిలబడినట్లు, అనేకులు నీ సత్యవాక్యమును గ్రహించినట్లు, నీ రక్షణ అనుభవంలోనికి వచ్చినట్లు, వారి హృదయములు మార్చబడి పశ్చాత్తాపంతో నింపబడి మరలా నీ సన్నిధి సహవాసంలోనికి వచ్చినట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం.
తండ్రి ఈ సమయంలో ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అనారోగ్య స్థితిగతుల్లో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే సహాయం చేయండి, ధైర్యపరచండి. మీ సేవకులుగా మేమందరం కలిసి ఇక్కడ నాయన ఈ లైవ్లో నీ యొక్క వాక్య పరిచర్యను ఇవ్వడానికి, ఈ మాటలు బోధించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. గాయపడిన హృదయాలను ధైర్యపరచండి, మనోవేదన తొలగించండి, సమాధానంతో నింపండి, నెమ్మది దయచేయండి. ఈ వారంలో మరింతగా ఈ కరోనా కేసులన్నీ తగ్గిపోవడానికి సహాయం చేయండి. గొప్ప నెమ్మది సమాధానం దేశంలో అనుగ్రహించబడినట్లు కృప అనుగ్రహించమని మీ ప్రార్థన ప్రాసనికి చేరనివలసిందని ఆయన, అలాగనే మరి అనారోగ్య స్థితిలో ఉన్న బిడ్డలకు మరొకసారి నీ యొక్క కనికరము, నీ హస్తమును చాచి సంపూర్ణ స్వస్థత దయచేయండి. పెనుమర్తి, రామేశ్వరం, అలాగనే గుమలేరు, మోతుకూరు గ్రామాల్లో ఉన్న కుటుంబాలని, అలాగే ఆయా పట్టణాల్లో, ఆయా గ్రామాల్లో, దేశ విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నెమ్మది సమాధానంతో నింపుమని ప్రార్థన పాసనికి చేరనవలసిందని ఒకే నిజరక్షకుడైనటువంటి యేసు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దైవాశీస్సులు. కార్యక్రమంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, నిండైన దీవెనలు దేవదేవుడు నిండుగా మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. దైవాశీస్సులు.